పెట్టాను, నీళ్లు పెట్టాను. ఇంకేమిటి నీ గోళ? ఉంటే నీ పని చెప్తాను. నీకడు బంగారం కాను. ఇంత మంచి వార్త ఎవరికి చెప్పొద్దంటావే. ఉండు జ్యోతి, నేను చెప్పేది పూర్తిగా వినమ్మా. ఏమిటే? పెళ్ళై ఇంకా ఏడాది కూడా కాలేదు, అప్పుడే నాకు పిల్లలు ఎందుకు చెప్పు. అయితే ఏమంటావు? ఏం లేదు, ఇరకల వెంక మీద పోవడానికి ఏదో మందిస్తుందట, అది నేను వేసేసుకుంటాను. పిచ్చి పిచ్చిగా వాగా అంటే చెప్పు తీసి కొడతాను. బావా, నేను ఒకటి అడుగుతాను, నువ్వు కాదనకూడదు. అయ్యో రామ, భార్య కాస్త ప్రేమగా అడిగితేనే ఏమో కూడా ఏం కాదనలేడే. ఇంత గట్టిగా కౌలించుకుంటే ఏం కాదంటాడు? ఏం కావాలి చెప్పు. మరే మరే మరి గుండి కావాలా? అదేం కాదు. గుండి కావాలా? అదే కాదు. ఏం కావాలో చెప్పు. మరి 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 పెళ్ళైన ఏడాదికి పిల్లలు పుట్టే వాళ్ళ మీద నీ అభిప్రాయం ఏమిటి? ఏడాదికి పుడితే అదృష్టవంతులు, 9 నెలలకి పుడితే మంచి కష్టజీవులు అనమాట. 4-5 సంవత్సరాల తర్వాత పుడితే వాళ్ళ మొహం, వాళ్ళ గురించి కూడా ఒక అభిప్రాయం, ఒట్టి బద్దగస్తులు అనమాట. అవును, నువ్వేదో అడుగుతాను చెప్పి ఏమిటి అడుగుతావేంటో? మర్యాదగా చెప్తావా లేకపోతే వెళ్ళి నీళ్ళు పెడతావా? అబ్బా, నీదంతా కంగారే, ఏది సరిగా వినవు. ఏది నువ్వు చెప్తే కదా వింటాకే, చెప్పు. నేను నెల తప్పాను. తప్పగా నీళ్ళు పెట్టవా? అబ్బా, ఏది అర్థం కాదు. 1 నెల కాదు, 3 నెలల వరుసగా తప్పాను. 3 నెలలు కాబట్టి 6 నెలలు తప్ప. ఇప్పుడు ఏం పోయింది, తర్వాత మాట్లాడుకోవచ్చు. వెళ్ళి నీళ్ళు పెట్టు. నా చెమట పడి చూస్తుంటే వరుసగా 3 నెలలు తప్పానన్నావా? 3 నెలలు? 3 నెలలు తప్పి నేను 6 నెలలు తప్పానా? అది కాదు బావా, నేను చెప్పేది కాస్త ఆలోచించు. ఏంటో ఆయన నువ్వు చెప్పేది నేను ఆలోచించేది. నోరుమూసుపడగా నిద్ర వస్తుంది. మరీ ఇంత తొందరగా పిల్లలు ఎందుకు చెప్పు. ఇంకా చిన్న పిల్లవి. అవును, ఈ మాట చెప్తే మీ అమ్మ ఏదో అందన్నావు, ఏమంది? చెప్పు తీసు కొడతానంది. ఏమిటో? చెప్పు తీసు కొడతానంది. మీ అమ్మ కేవలం మాటల్లో ఉంది, నేను కొట్టి చూపిస్తాను అనుకున్నావు. లీలాకృష్ణ గారు, మీకు శుభవార్త. మగపిల్లాడు పుట్టాడు. సంతోషం అండి, చాలా సంతోషం. ఉండండి, మీ ఫీజు ఇస్తాను. గురువు గారు, నాకు చిన్న అనుమానం. అవకాశం ఇచ్చాను, అడుక్కో. ఏం లేదు, మీకు పెళ్ళై 9 నెలలు అవ్వలేదు కదా, అప్పుడే పిల్లాడు ఎలా పుట్టాడండి? నాయనోయ్ డాక్టర్ గారు, ఇది అన్యాయం, మోసం, దగ, కుట్ర. మీకు నేను ఫీజు ఇవ్వను. ఏమిటండి మీరు అనేది? పెళ్ళైన 7 నెలలకే పిల్లాడు ఎలా పుడతాడండి? అంటే నా భార్య. చాలా ఊరుకోండి, అన్యాయంగా మాట్లాడకండి. కొంతమందికి ఇలా నెలలు నిండకుండానే పిల్లలు పుడుతూ ఉంటారు. అంతేనంటారా? అంతే. ఇదిగోండి మీ ఫీజు. థాంక్స్. చీ 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 చీ. ముక్కు నాదే, మూతి నాదే, కళ్ళు నాదే. భలేవారేనండి మీరు. అబ్బాయి అచ్చం మీ పోలికే. నా పోలికి రాతే ఇంకెవడి పోలికి వస్తుంది? చెప్పు తీసుకొడతాను. ఏంటే ఏంటే? అయ్యో అయ్యో, ఏంటే? ఈ మహారాజు గారికి మహాలక్ష్మి పుట్టింది. నా కూతురు పుట్టిందా? ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకుని మీ ఇష్టం వచ్చిన సరదాలు ఏమైనా చేసుకోండి. ముద్దు పెట్టుకోవడానికే బిడ్డలా? ఎలాగైతే కన్నావులే గొప్పగా. పిల్లకి స్నానం చేయించడం కూడా రాకపోతే ఎలా? ప్రతిరోజు ఎవరొస్తారు ఈ పనులన్నీ చేయడానికి? చిచి, ఇదంతా నాకు అలవాట్లేదు. ఆహా, నాకు మాత్రం ఉందా? నేనేమన్నా 5-6 కన్నానా? ఆడదన్న తర్వాత ఇవన్నీ తనంతట తనే నేర్చుకోవాలి. బావా, ఓ పంచే, పిల్లకు నీళ్లు పోయడం, పాలు పట్టడం, ఇవన్నీ నువ్వు నేర్చుకో. ఇదేదో పెద్ద పని అయినట్టు. ఇంతలా పెళ్ళానికి సేవ చేయడం నేర్చుకున్నవాడిని బిడ్డకు నీళ్లు పోస్తే ఇద్దరు పుస్తలేనా? నువ్వు రాకపోతే ఎవరు చేసేవారు? నేనే కదా, మీ అక్క చేస్తా. మీరిద్దరూ కలిసి నన్నే వెగతాళి చేయక్కర్లేదు. దాన్ని లగి
నా పని నేనే చేసుకుంటాను. తస్సది మీ అక్క మా లావు తెలియగలదే. పిల్ల ఏడుస్తున్నాయో నా ఒళ్ళో, నవ్వుతుంటే దాని ఒళ్ళో. ఇదిగో ఇవ్వబాకు, సరాసరి ఇక్కడ తీసురా. మొగుడు పెళ్ళాలు ఇద్దరు కలిసి నా చేత పనులు చేయించుకుంటున్నారు. నేనేదో మహాపాపం చేసి ఉంటానమ్మా. అందుకని ఆ భగవంతుడు మనవణ్ణి నాకు విడిచిపెట్టి ఉన్న కొడుకుని కోడల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అయినా తట్టుకున్నాను. నా ప్రాణంతో సమానంగా వాడిని పెంచి పెద్ద చేశాను. నేను పోయిన తర్వాత అంత ప్రేమగా చూసుకునే నువ్వైనా ఇంటికి కోడలిగా వస్తావు. కానీ భగవంతుడు ఆశ కూడా నెరవేర్చలేదమ్మా. ఏమిటి తాతయ్య నువ్వు అనేది? అవునమ్మా, మురళికి నువ్వంటే ప్రాణం.